హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోపుణం. నేను మీ ప్రసాద్. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటిపై సోదాలు, ఆయన కోసం గాలింపు. ఆయన్ని ఎవరు తప్పిస్తున్నారు? ఈ వీడియోలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే కాదు, ఎవరెవరిపైనైతే అభియోగాలు ఉన్నాయో, మరి కేసులు నమోదవుతూ ఉన్నాయో, అరెస్ట్ కావడానికి రెడీగా ఉన్నారో, వాళ్ళు తప్పించుకోవడానికి కారణం ఎవరు, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. దానికంటే ముందుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన చేసిన ఈ యొక్క మద్యం కుంభకోణం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ మద్యం కుంభకోణం కొన్ని వేల కోట్ల కుంభకోణానికి దారి తీశారు. పైగా దీంట్లో ప్రధాన సూత్రధారి ఎవరు అని అంటే ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారే అని చెప్పేసి విజయసాయిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన పైన ఒక సిట్ దర్యాప్తు నిర్వహించడం, సిట్కు సంబంధించిన సిబ్బంది ఇప్పుడు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. పైగా ఈయన ఎక్కడున్నారు అంటే ఎక్కడా లేరు. చివరికి హైదరాబాద్లో మరి టీములుగా వచ్చేసి ఒకేసారి ఎట్ ఎ టైం సోదాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్లో తన ఇంటిపైన, అట్లాగే తన ఆఫీసు, ఆ కార్యాలయాలకు వెళ్ళటం, తన భార్య పేరు మీద ఒక ఆఫీస్ ఉందంట అక్కడికి వెళ్ళటం, కూతురు పేరు మీద ఇంకొక ఆఫీస్ ఉందంట అక్కడికి వెళ్ళటం, ఇలా ఏకకాలంలో ఈ కార్యాలయాలపైన, ఇళ్లపైన ఈ యొక్క సోదాలకు వెళితే, అక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి ముందు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేరు అని చెప్పేసి అక్కడ పని వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగారు. వాళ్ళని అడిగితే తెలియదండి, 4 రోజులు అయిపోతుంది, 5 రోజులు అయిపోతుంది, వెళ్ళిపోయి మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పేసి అంతే కదా చెప్పేది వాళ్ళు. సో నోటీసులు చివరిగా పని వాళ్ళకి ఇచ్చారు. ఇది పరిస్థితి. ఇది ఎలా ఉంటే ఆయనకి సంబంధించిన ఆస్తులు, ఆఫీసులు, బంధువులు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ తోడలుడితో సహా అక్కడికి వెళ్ళటం. అంతెందుకు, తన అత్తగారు, మామగారు ఉన్న చోటకు కూడా వెళితే అక్కడ ఆ ఇంటికి కూడా తాళాలు వేసి ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అంటే వీళ్ళు పక్కా ప్లానింగ్తో ముందుగానే జాగ్రత్త పడి ఎక్కడికక్కడ ఎవరు కనబడకుండా ఎస్కేప్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి సంబంధించిన అంశం లేదు. అసలు ఎక్కడ, ఏ సమయంలో ఎవరు సోదాలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా పిన్ టు పిన్ అక్కడ వాళ్ళకి చేరవేస్తున్నారట. సో అందు గురించే వాళ్ళు సిమ్ కార్డులు అంటే మార్చేస్తూ ఉండటం, ఫోన్లు రకరకాలు వాడటం, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేటి, ఇవంతా చేస్తున్నారు. అంటే ఈ కమ్యూనికేషన్ అనేది ఎవరు చేస్తున్నారు, వీళ్ళకి ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. నాట్ ఓన్లీ కసిరెడ్డి, వైసీపీలోని చాలామంది నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అబ్స్కాండ్ అయిపోయి తెలియట్లా. అంతెందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు కదా, లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినాయి కదా, మరి ఆయన ఎక్కడున్నారు తెలియట్లా. సో మీరు కనుక గమనించినట్లయితే మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము, అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ శాఖ ఉందా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఇది కొంత అనుమానం మాత్రమే, పర్ఫెక్ట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఆ అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నది ఏంటి అంటే, ఈ ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారులే కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి బాగా అనుకూలంగా చేసిన వాళ్ళే ఇప్పటికీ ఉండి వీళ్ళే ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారట. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహారమే తీసుకోండి. సో పిన్ టు పిన్ ఏ సమయంలో ఎవరు వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఏంటి అని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తూ ఉండేసరికి వాళ్ళు ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఉన్నారు దొరకకుండా. సో ఇక కొన్ని వార్తా కథనాల్లో అయితే ఏ విధంగా ఉంది అంటే, ఆయన అసలు ఇక్కడ లేరు, నేపాల్ వెళ్ళిపోయి నేపాల్ నుంచి విదేశాలకు కూడా పారిపోయారు అని చెప్పేసి అంటారు. సో అంటే ఇక్కడ హైదరాబాదులో సోదాలు నిర్వహిస్తూ ఉంటే, ఆ సోదాల్లో ఇంకా విషయం ఏంటి అంటే, రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీల్లో కూడా పెట్టుబడి పెట్టారట, కొన్ని సినిమా సంస్థలు, నిర్మాణ సంస్థలకు కూడా పెట్టుబడులు పెట్టారట. సో చివరికి ఇప్పుడు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు అసలు అంటే ఇతనికి ఎవరెవరితో లావాదేవీలు జరిపారు అని చెప్పేసి ఆ దర్యాప్తులో తేలిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు జారీ అయ్యే పరిస్థితి ఉందట. సో అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక సినిమా నిర్మాణ సంస్థ, ఒక ప్రొడ్యూసరు ఎవరో ఉంటారు కదా బ్యానర్ వాళ్ళు, ఆ బ్యానర్ వాళ్ళ దగ్గరికి మరి ఈ లావాదేవీలు జరిగిన ఆధారాలు ఏదైనా దొరికితే వెళతారు. వెళ్ళిన తర్వాత ఏంటి బాబు అని అంటారు, లేదు వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేస్తారు. సో అసలు క్యాండిడేట్ ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు ఈ కొసర బ్యాచ్ అంతా కూడా దొరికేలాగా ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇంటెలిజెన్స్ శాఖలో అధికారులు సమాచారం చేరవేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వానికి అనుగుణంగా అక్కడ ఏదైనా సరే ఒక క్యాండిడేట్ పైన అభియోగాలు వచ్చినప్పుడు, లేదా అరెస్టు వారెంట్ జారీ అయినప్పుడు ఆ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు, ఏంటి, ఆ కదలికలు ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేయాలి, అతను పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అది చేయకపోగా రివర్స్లో తప్పించే ప్రయత్నం కూడా జరుగుతుందట. సో దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా
చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. అక్కడ అధికారులు ఎవరున్నారు, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళపైన కూడా నిఘా పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేదనుకోండి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు, ఇందులో కుంభకోణం, అందులో స్కాము అని చెప్పేసి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం బయట పెడతా ఉంది. కానీ వాటిల్లో ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమందిని మరి అరెస్ట్ చేశారు, ఏం చేశారు? ఇప్పటి వరకు అరెస్ట్ కాబడిన వాళ్ళ లిస్టు కనుక మనం తీసుకుంటే అందులో ఏ ఒక్కటి కూడా అవినీతి చేసిన వాళ్ళ కేసు లేదు. అనుచిత వ్యాఖ్యలు, నోటి దురద, నోటి దోల అంటారు చూసారా, ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ కాబడ్డారు తప్ప ఇదిగో పలానా కుంభకోణంలో ఇంత అవినీతి చేశాడు కాబట్టి ఇతను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ఒక్క క్యాండిడేట్నన్నా అరెస్ట్ చేశారా? ఎందుకని? సో ఏమైనా సరే లాబీయింగులు చేస్తున్నారా అనే అనుమానం కూడా ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. సో దానికి తావిచ్చింది ఎవరు? ఖచ్చితంగా అధికారులు వాళ్ళు చేస్తున్న ఈ యొక్క జాప్యం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యవహార శైలిపైన అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో ఎవరికి చెడ్డ పేరు వస్తుందండి? ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో ప్రభుత్వం ఏం చేయాలి? పకడ్బందీగా ఆయా అధికారులు ఖచ్చితంగా వాళ్ళపైన ప్రెషర్ పెట్టాలి. మరి సదరు ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ అది జరగట్లా. ఎవరు ఎంత మొత్తుకున్నా లేదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనగానే అంత సిస్టమేటిక్గా జరుగుతుంది అనుకుంటే గత 5 ఏళ్ల పరిపాలన తర్వాత కంటిన్యూషన్లో అది కనిపించట్లా, అది మిస్ అయిపోతూ ఉంది. అఫ్కోర్స్ అమరావతి రాజధానికి సంబంధించిన అంశం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం, రోడ్లకు సంబంధించిన వ్యవహారం, రాజధానికి సంబంధించింది, పోలవరానికి సంబంధించింది, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదా రేపు సూపర్ 6 ఇస్తారా ఎవరో వీటిపైనే నడుస్తుంది. కానీ ఇక్కడ అవినీతి జరిగి వాళ్ళు ఏదైతే ఇంత దోచేశారో అంత లాగేశారో అని చెప్పేసి అంటున్నప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరిపి నిజంగానే అవినీతిని తేలినప్పుడు అవన్నీ రికవర్ చేస్తే అది ప్రభుత్వానికి చాలా ఎసెట్గా మారుతుంది కదా. ఓ ప్రక్కన ఆర్థికంగా కుదేలైపోయింది. మరి ఈ తరుణంలో అటువంటి పరిస్థితులు మరి ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి? సో ప్రక్కన పెట్టుబడిదారులు రావాలి అన్న ఈ అవినీతి అక్రమాల చిట్ట బయట పెట్టారనుకోండి, ప్రజలకు కూడా స్పష్టంగా తెలియజేసిన వాళ్ళు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు పదే పదే అంతతో ఇచ్చారు ఎంతో ఇచ్చారు అంటున్నారు, కానీ ఏ ఒక్కరిని పట్టుకోలేదు అని చెప్పి తిరిగి వాళ్లే ప్రశ్నిస్తారుగా. ఆ ప్రశ్నించే అవకాశం, అధికారం ఎవరిస్తున్నారు? మరలా తిరిగి అధికార పార్టీనే ఇస్తుంది. సో మీరు ఆరోపణలు చేశారు, ఆధారాలు చూపించట్లేదు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చెప్పారు చూసారా, ఇంత స్కామ్ జరిగింది అంత స్కామ్ జరిగిందని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కనీసం 41A నోటీసులు కూడా జారీ చేయకుండా. సో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఎటువంటి నిబంధనలు వర్తించకుండా ఏ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కానీ ఇక్కడ అవినీతి అంతా జరిగింది అని చెప్పేసి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయని చెబుతున్న కూటమి ప్రభుత్వానికి మాత్రం మరి చిన్న చిన్న వాళ్ళని పట్టుకోవడానికి కూడా మరి ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లా. అదే డిఫరెన్సు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఒక్కళ్ళైనా ఒక్కళ్ళైనా టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు ఉండేవాళ్ళు? మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు మాత్రం తిరిగి వాళ్ళే ఇక్కడ హవా కొనసాగిస్తూ ఉన్నారే. గోరంట్ల మాధవ్దే ప్రత్యక్ష ఉదాహరణ. సో నాట్ ఓన్లీ గోరంట్ల మాధవ్, ప్రతి ఒక్కరు ఇప్పుడు అలాగే మాట్లాడతారు. జోగి రమేష్ కూడా మరలా ఇప్పుడు లేచి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్లో కూడా. మీరేదో కావాలని రెడ్ బుక్ అది ఇదని చెప్పేసి అంటున్నారు, కానీ ఏమి చేయలేరని. రోజా కూడా అదే మాట్లాడుతుంది కదా. సో మరి వీళ్ళందరికీ అంత ధైర్యం ఎలా వచ్చింది? వాళ్ళకు వచ్చింది 11 స్థానాలు అయినా సరే ఇక్కడ కూటమిని లెక్క చేయకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కొమ్ములు వచ్చేలాగా చేసింది ఎవరు? సదరు అధికారులే. కొంతమంది ఉన్నారు కదా ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు చేయటం వలన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం వల్ల. అంతెందుకు రోజాకి ఏంటి సీఎంఓలో కూడా ఎవరో ఉన్నారట. మరి వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేసుకుంటూ మీకు ఎందుకు అరెస్ట్ కాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి భరోసా ఇస్తున్నారట. సో ఇక్కడ అధికారంలో ఉన్నది ఏ పార్టీ, మరి ఎవరు సేవ్ అయిపోయి ఉంటున్నారు ఏంటో అర్థం కావట్లా. పేరుకు మాత్రం 164 స్థానాలు కూటమి, 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది వైసీపీ అని చెప్పుకోవడానికి మాత్రం సరిపోతుంది. కానీ నెట్వర్కింగ్లో మాత్రం వైసీపీ దూసుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో మరి ఈ తరుణంలో ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది? మరి ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటాయా? ఆయన అరెస్ట్ చేస్తే ఇంకొంతమంది పెద్ద తలకాయలు కూడా దొరుకుతారా? అసలు పెద్ద తలకాయలు ఉన్నారనే కదా, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఎవరు అసలు ఎవరికైనా తెలుసా? ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలు విజయసాయిరెడ్డి పేరు బయటపెట్టినప్పుడు తప్ప పెద్దగా ఎవరికి తెలీదు. సో మరి ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి ఆయన సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోసం మంజూరు చేసుకుని బ్రహ్మాండంగా ఆయన సేఫ్ సైడే.
సో అక్కడ ఏమీ జరగదు అనే పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఎవరైనా అదుపులోకి తీసుకోవడానికి ఆ కుంభకోణాలను ఏమైనా బయట పెడతారా, మరి ప్రజలకు ఆ నమ్మకం ఉందా లేదా తెలియాలి అంటే ఇదిగో ఇప్పుడు మరి వీళ్ళు ఎస్కేప్ అయిన వాళ్ళు దొరికితే కానీ అప్పుడు ఏమైనా సరే కొంతవరకు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. లేదంటే ఇదిగో ఇది ఇట్లాగే ఏదో టీవీ సీరియల్ లాగా సాగుతూ ఉంటుంది. మరి చూద్దాం ఏం చేస్తారు ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కసిరెడ్డి కోసం గాలింపు, మరి ఆయన తప్పిస్తుంది ఎవరు అంటే ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళే కొంతమంది మరి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం. మరి ఎంతవరకు వాస్తవం ఏది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కోసం మర్చిపోండి. థ్యాంక్ యూ.